అందరికీ నమస్కారం. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ నెల 2023. ఈ రోజు పంచాంగం ఎలా ఉంది, ఎటువంటి విశేషాలు ఉన్నాయో అది తెలియజేస్తూ 12 రాసులకు దినఫలం ఎలా ఉందో చూసుకుందాం. ముఖ్యంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, పౌర్ణిమ తిథి, వాసరం వచ్చేసి మంగళవాసరము, అలాగే నక్షత్రం మృగశిర నక్షత్రంతో కూడినటువంటి ఈ రోజు గొప్ప విశేషం చెప్తా. మీరు ఎప్పుడు కూడా ఎవ్వరు మీకు చెప్పందన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏమిటండి? మృగశిర నక్షత్రంతో కూడిన చంద్రుడు మనకు ఆకాశంలో దర్శనమిస్తున్నాడు రేపు. అంటే ఇవాళ చంద్రుడు పౌర్ణిమ చంద్రుడితో పక్కన ఉండేటువంటి నక్షత్రం పేరు మృగశిర నక్షత్రము. మృగశిర నక్షత్రము అంటే అత్యంత గొప్ప నక్షత్రము, మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన నక్షత్రము. మార్గశీర్ష మాసం అనే పేరుని తెచ్చినటువంటి పౌర్ణిమ ఈరోజు. కాబట్టి ఈ మాసాన్ని మహావిష్ణువుకు అత్యంత ప్రీతమైన మాటగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, మాసములలోకెల్లా మార్గశీర్ష మాసము నాకు అత్యంత ప్రియమైనది అని. అందుకే మహావిష్ణువుకి తిరుప్పావై 30 రోజులు కానియండి, అలాగే ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా మహావిష్ణు నామాలతో హోరెత్తిపోతూ ఉంటుందన్నమాట. ఈ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, వైష్ణవులందరూ కూడా. అలాగే మనము ఈరోజు పంచాంగం తెలుసుకున్నాం కదా. చాలా విశేషమైనటువంటి మృగశిర నక్షత్రం అంటే కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రము. వారము మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించిన వారము. కాబట్టి ఈ కుజుడు కలవటం, మంగళవారం రోజు పౌర్ణిమ రోజు మృగశిర నక్షత్రాన్ని ఆకాశంలో చేసుకునేటువంటి గొప్ప అవకాశం మనందరికీ రావటం కూడా చాలా అద్భుతంగా ఉంది అని తెలుసుకోవాలి. ఈ వారం కానీ ఈ రోజు కానీ చూస్తే దినఫలంలో మేషరాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ధన ఆదాయము, కుటుంబంలో సంతోషము, అలాగే పిల్లల చదువుల్లో మంచి పురోగతి, మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి ఎంతో అనుకూలమైన రోజుగా చెప్పాలి. వృషభ రాశి వాళ్లకు స్థానచలనము, తిరగడము, తిప్పటము, ఇల్లు మారడము లేదా ఉద్యోగంలో బదిలీలు ఏది కోరుకున్నా కూడా ఇవాళ జరుగుతుంది. అలాగే ఈ రోజు మంచి ధైర్య సాహసాలతో, మంచి బంధువుల, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో చాలా సంతోషంగా గడుపుతారు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ అధిక ధన ఖర్చు ఉంటుంది. అలాగే ఈరోజు కుటుంబంలో కొంచెం అశాంతి, గొడవలు, చిన్న అభిప్రాయ భేదాలు, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడాలు, పిల్లల చదువులో నిర్లక్ష్యాలు ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అత్యంత గొప్ప రోజు, మంచి లాభాలతో కూడినటువంటి రోజు, మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా కలిగి ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈరోజు గడుస్తుంది. ఇక సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి పదవిలో ఉన్నతి, పెద్దవాళ్ళ ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా చక్కగా రాణిస్తారు. అలాగే ఖర్చులు కూడా బాగా పెడతారండి ఇవాళ. ఇక కన్యారాశి వాళ్ళ సంగతి చూస్తే చక్కటి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులయ్యి తల్లి తండ్రి నుంచి గొప్ప శుభవార్తలు అందుకోవటం, ఆస్తి పంపకాలు లాంటివన్నీ జరుగుతాయి. అలాగే ధర్మంగా, న్యాయంగా, సంతోషంగా ఇవాళ ఆనందంగా గడుపుతారు. కన్యారాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సంబంధాలు కుదరడము, పార్ట్నర్షిప్లో మంచి వ్యాపారాలు కుదరడము, అలాగే ఈరోజు మీకు గొప్ప అదృష్టం కలిసి రావటము, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. విదేశీయానాలు కలిసొస్తాయి, దూర ప్రయాణాలు కలిసొస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా బాగున్నాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు కొనడము, వాహనాలు, విలువైన ఆస్తిపాస్తులు సంపాదించడం అన్నీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక మీనరాశి వాళ్ళందరికీ కూడా చూసుకుంటే ఈరోజు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాళ్ళ యొక్క
ప్రయాణాలు గాని, ఇంకేదైనా సాహసాలు చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండి దగ్గరుండి గమనిస్తూ ఉండాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఇబ్బంది పడే అవకాశం మీనరాశి వాళ్ళకి లేకపోలేదు. అలాగే మొత్తం 12 రాసులకు ఎలా ఉందో తెలుసుకున్నాం గదా! మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.